ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 119వ కీర్తన 18వ చరణము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కొందరు చిత్రకారులు గీసేటటువంటి చిత్రలేఖనాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే అవి ఒకే చిత్రముగా కాకుండా వాటిని వివిధ కోణములలో చూసినప్పుడు వివిధ రకాలైనటువంటి చిత్రాలు అందులో మనకు కనిపించడం అనేటువంటిది మనము చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. 119వ కీర్తన 18వ చరణంలో చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిత్రకారులు ఎలాగైతే అనేక చిత్రాలను ఒక చిత్రంలో ఏ రీతిగానైతే గీసి వాటిని వివిధమైనటువంటి కోణాలలో శ్రద్ధగా జాగ్రత్తగా చూడటం ద్వారా వాటిని గ్రహించవచ్చు, ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథం కూడా దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. అందులో దేవుని ప్రేమ చరిత్ర కనిపిస్తుంది, కవిత్వం కనిపిస్తుంది, ఆయన ఉద్దేశాలు, ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు అనేక రకాలైనటువంటి కోణాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వాటన్నిటినీ కూడా మనము సరైనటువంటి విధానంలో సరైనటువంటి కోణములో మనము చూడటం ద్వారా వాటిని మనం గ్రహించవచ్చు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రము ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులకు అది కేంద్రముగా ఉన్నది, వాటన్నిటిని చూసేటటువంటి కన్నులు నాకు దయచేయి అంటూ ఉన్నాడు. నిజమే, అలాంటి నేత్రాలు ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలిగినప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుంది, మన ప్రేమ బలపడుతుంది, మన నిరీక్షణ రెండంతలు అవుతుంది, మనము దైవిక జీవితంలో ఎదగలుగుతాము, క్రీస్తులోనికి రూపాంతరం పొందగలుగుతాం. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి వాక్యమును మనము ఎలా చూస్తూ ఉన్నాము? ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కన్నులు దయచేయమని దేవుడిని అడుగుతాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.